ఊరంతా కర్బూజాలు తెక్కనిపిస్తుంటే సరే జ్యూస్ చేద్దామని చెప్పి రెండింటికి పట్టుకొచ్చేసాను. అయితే పిల్లలు ఊరుకోరు కదా! మాకు కూడా పాప్సికల్స్ కావాలని అడిగారు. సో, 2 కలిపి ఒకేసారి చేసేద్దామని స్టార్ట్ చేశాననమాట. మస్క్ మిలన్ మనకి చాలా మంచిదండి. ఇది ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. సో, బాడీ ఏంటంటే చాలా హైడ్రేటెడ్‌గా, కూల్‌గా ఉంటది. వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు తప్పకుండా మనం తర్బూజాని తినొచ్చు. అండ్ కావాలంటే జ్యూస్ కింద కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదొక లో క్యాలరీ అండ్ హై ఫైబర్ ఫ్రూట్ అనమాట. సో, మీరు పీసెస్ కింద తింటే పర్వాలేదు. జ్యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం షుగర్‌ని రీప్లేస్ చేసుకుంటూ డేట్స్ గానీ, లేకపోతే హనీ గానీ వేసుకోవాలి. డేట్స్ వేసుకుందాం అనుకున్నప్పుడు ముందుగానే డేట్స్‌ని కొంచెం వాటర్‌లో నానబెట్టుకోవాలి. అప్పుడే మీకు బ్లెండ్ చేసినప్పుడు పూర్తిగా అది మిక్స్ అవుతది. అండ్ హనీ అయితే డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. హనీ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటది. అండ్ ఇక్కడ నేను పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ జ్యూస్ చేస్తానని ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి అండ్ చిన్న మిల్క్ ప్యాకెట్ తెచ్చుకొని రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకున్నాననమాట. మీరు ఇదే కదండీ ఏ జ్యూస్ చేసినా మిల్క్ ప్యాకెట్ గడ్డగట్టింది వేసుకుంటే కొంచెం టేస్ట్ అది బావుంటదనమాట. సో, అది వేసుకొని ఇందులో నేను షుగర్ వేశాను. వేసుకొని బ్లెండ్ చేసేసి తర్వాత ఇక్కడేంటంటే పీసెస్ కింద చేసుకున్నాను. ఏంటంటే కొంచెం తాగినప్పుడు నమలడానికి కూడా బావుంటదని చెప్పి. అండ్ పైన నేను కొంచెం హార్లిక్స్ ఏసాను. హార్లిక్స్ కన్నా మీరు బూస్ట్ వేసుకుంటే ఇంకా బావుంటది. అండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు. జ్యూస్ చేసి పక్కన పెట్టేసి రిమైనింగ్ ఉంది కదండీ! దాన్ని తీసుకొని నేను పాప్సికల్స్ స్టిక్‌లో ఏసుకున్నాను. ఈరోజు ఈవినింగ్ మేము జ్యూస్ తాగితే నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ తినేలా ఉంటదని చెప్పి అది ఫిల్ చేసేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టేసాననమాట డీప్ ఫ్రిడ్జ్‌లో. తర్వాత జ్యూస్ తాగామండి. చాలా బావుంది టేస్ట్. టేస్ట్ పక్కన పెడితే ఎంత రిఫ్రెషింగ్‌గా ఉందో తాగిన వెంటనే మంచి కూల్‌గా అనిపించింది. అండ్ పాప్సికల్స్ కూడా చాలా బావున్నాయి. తింటుంటే అంటే నములుతుంటే పీసెస్ అక్కడక్కడ తగులుతే బావున్నాయి. కాకపోతే జ్యూస్‌లో కన్నా పాప్సికల్స్‌లో వేసుకున్నప్పుడు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవాలని తర్వాత అర్థమైంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.